నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఈపూరు మండలం చిట్టాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. గ్రామ స్వరాజ్యం వైసీపీతోనే సాధ్యమని వెల్లడి. డాక్టర్ పారా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత డాక్టర్ పారా లక్ష్మయ్యను టీడీపీ పార్టీలోకి ఆహ్వానించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. త్వరలోనే పార్టీలోకి చేరతానని పారా లక్ష్మయ్య వెల్లడి. ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు. ప్రయాణికులతో రద్దీగా మారిన బస్టాండ్. ఈపూరు మండలం చిట్టాపురం గ్రామంలో నూతనంగా నిర్వహించిన వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం మరియు వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన విధానంను తీసుకొచ్చి 1,30,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి సంక్షేమంను గడప ముందుకు తీసుకువచ్చిన ఎలాంటి సమస్యలు అయినా మీ గ్రామంలోనే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామ పరిపాలనా విధానం తీసుకొచ్చారని తెలిపారు. అనంతరం వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అర్హులైన వారికి మరియు నూతనంగా మంజూరైన పెన్షన్లను అర్హులైన వారికి 3,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు. అదేవిధంగా జగనన్న భూరక్ష సమగ్ర భూ సర్వేలో భాగంగా రైతులకు పట్టాలను పంపిణీ చేసి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు నాడు నేడు పథకం ద్వారా నిర్మించిన కాంపౌండ్ వాల్ను ప్రారంభించారు. మనం పుట్టి పెరిగిన మన ప్రాంతం మీద అభిమానం ఉండాలి. అందులో ఆ మమకారం అనేది మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు, మనలో అంతరాత్మ సాక్షిగా రావాలి. ఆ అంతరాత్మ సాక్షిగా వస్తేనే ఆ ప్రాంతం మీద మనకు ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. ప్రజల అమాయకులు కాదు, ప్రజలే దేవుళ్ళు అంటారు చూడండి. అది 100% వాస్తవం. కొన్నాళ్ళు చెప్తారు, బ్రహ్మనాయుడు గారు ఇంకా ఆయన రౌడీజం చేస్తుండయ్యా అని చెప్తారు. నేను రౌడీని కాదయ్యా, నేను రైతుని. ఒక రైతుగా వచ్చి పాడి పరిశ్రమ పెట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి పాడి పరిశ్రమని ఒక దక్షిణాది రాష్ట్రాల్లోనే బ్రహ్మనాయుడు అంటే ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చుకున్నాను. నేను రౌడీని కాదు. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే దోపిడీ చేయాలనుకుంటారో, ఎవరైతే అన్యాయం చేయాలనుకుంటారో, పేదవాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళని దోసుకోవాలని చూస్తారో వాళ్ళకి మీరు అనుకున్న విధంగా పలుకుతానని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎక్కడ కూడా మీకు ఆ అవకాశం రానివ్వను, రాదు. మిమ్మల్ని వదిలిపెట్టమని ఎవరు జోలిపోయినా, పేద రైతుల జోలిపోయినా, పేదవాళ్ళ జోలిపోయినా, ఎక్కడైనా మీరు బ్రహ్మనాయుడు అంటే నిజాయితీల నుంచి వస్తాడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరచుకుంటూ కూడా 2 మాటలు చెప్పి మీరు చాలా చేపించి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పెన్షన్ కార్యక్రమం మరి నిజంగా చెప్పాలంటే మీరందరూ ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచిస్తే గతంలో 1000 రూపాయలు పెన్షను, ఆ 1000 రూపాయలు ఇస్తూ లాస్ట్కి వచ్చేవరకు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఎలక్షన్ ఉందనగానే నేను అధికారంలోకి రాగానే 2,000 రూపాయలు ఇస్తానని అన్నాడు. అందరూ వెంటనే ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తెలివిలేండి, పెద్ద తెలివికల్లాడు కదా, ఆయన ఏం చేశారు, ఎలక్షన్ 2 నెలలు ఉందనగా 2,000 ఇచ్చాడు. 4 సంవత్సరాల 10 మాసాలు 1,000 రూపాయలు ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? 39 లక్షల మందికి ఇచ్చాడు. ఈరోజు 2,250 నుంచి మొదలెట్టుకొని 3,000 రూపాయల దాకా. ఆనాడు 39 లక్షల మందికి పెన్షన్ ఉంటే ఈనాడు
69 లక్షల మందికి 3,000 రూపాయల కాడికి ఈనాటి ప్రభుత్వం అవ్వ తాతలకి, వితంతువులకి, వికలాంగులకి, చర్మ కళాకారులకి, చర్మ కార్మికులకి, డప్పు కళాకారులకి, ఇలా చెప్పుకుంటే ఏ ప్రభుత్వం ఎవరు ఏ విధంగా కూడా చేయలేనటువంటి అంత బ్రహ్మాండంగా అవ్వతాతలకి డోరు తట్టి 6 నుంచి 7 లోపు 3,000 రూపాయలు చేతిలో పెట్టే ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎన్నికల ముందు ప్రతి కుల సంఘానికి 2 ఎకరాలు ఇస్తారని నమ్మించి గద్దెకెక్కాక 1 సెంటు కూడా కుల సంఘాలు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ దొంగలు వస్తారని, డిపార్ట్మెంట్లు పంచుకుంటారని, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్ ఇలా ప్రజాప్రతినిధులందరినీ డమ్మీలుగా చేసి వాళ్ళ నోళ్లు కొట్టి అన్ని ఆయన గుప్పట్లో పెట్టుకొని తన స్వార్థానికి ప్రజాధనం ఉపయోగించి నిధులను దుర్వినియోగం చేశాడని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఓట్లు దొంగలించేందుకు దొంగల్లా వస్తారని బొల్లా బ్రహ్మనాయుడు దుష్ప్రచారం చేస్తున్నాడు. మేళ్లవాగులో ప్రజలెవరూ రాకపోతే స్కూలు పిల్లలు పిలిపించుకొని ప్రోగ్రాం చేయించుకునే దుస్థితి వచ్చింది బొల్లా బ్రహ్మనాయుడికి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలుగుదేశం పార్టీ దొంగలు వస్తారని, డిపార్ట్మెంట్లు వారీగా పంచుకుంటారని దుష్ప్రచారం చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడు గతంలో ఎన్నికలకు ముందు కుల సంఘాలన్నీ పిలిపించి ప్రతి కుల సంఘానికి 2 ఎకరాలు భూమి కేటాయిస్తానని ఎన్నికలకు ముందు చెప్పినటువంటి దొంగ బొల్లా బ్రహ్మనాయుడు. ఎక్కడైనా ఏ కుల సంఘానికైనా 1 సెంటు భూమి ఇస్తే చూపించమనండి బొల్లా బ్రహ్మనాయుడిని. సంఘాలని ఎన్నికలకు ముందు వంచలేదా నేను అడుగుతున్నా. ఈరోజు గెలిచి ఇంకా 3 నెలల్లో పదవి దిగిపోతున్నాడు. ఏదైనా 1 కుల సంఘానికన్నా 1 సెంటు భూమి ఎక్కడైనా ఇచ్చినట్టుంటే చూపించమనండి. కుల సంఘాలను కూడా మోసం చేసినటువంటి గనుడు బొల్లా బ్రహ్మనాయుడు. స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి సర్పంచుల్ని, ఎంపీపీలు, జెడ్పీటీసీలని, మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్స్ని అందరినీ డమ్మీలు చేసి స్థానిక సంస్థల్లో పరిపాలనని దుర్వినియోగం చేసి నిర్వీర్యం చేసి పడేశాడు బొల్లా బ్రహ్మనాయుడు. మొత్తం అధికారం అంతా తన గుప్పెట్లో ఉండాలంట. ఆడ సర్పంచ్ ఏం మాట్లాడకూడదు, ఎంపీపీ ఏం మాట్లాడకూడదు, ఏం నిర్ణయం తీసుకోకూడదు, జడ్పీటీసీ ఏం మాట్లాడకూడదు, మున్సిపల్ చైర్మన్ ఏం నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. స్క్రిప్ట్ అయినా పంపిస్తాడు. మున్సిపాలిటీలు ఏం తీర్మానాలు చేయాలో ఏమైనా చెప్తా, దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిందే. ఏ గ్రామాల్లోనైనా ఏదైనా సరే అధికార వికేంద్రీకరణ కుదరదు. మొత్తం కర్త కర్మ క్రియ నేనేనని చెప్పేసి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు స్థానిక సంస్థల పరిపాలనని నిర్వీర్యం చేసి పడేశాడు. ఎంత పాలన చేస్తున్న బొల్లా బ్రహ్మనాయుడికి ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యం. స్థానిక సంస్థల్ని, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరినీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టి అక్కడ నిధులు కూడా దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ప్రతి మండలంలో వచ్చే బెల్ట్ షాపుల మీద వసూలు చేసే డబ్బులు, ఎక్సైజ్ అధికారుల నుండి అడ్డం పెట్టుకొని సంపాదించే డబ్బులు ఆయనకే. లకమ్మ వాగు ఇసుక మొత్తం ఈయనే దోసుకోవాలా. పేదల దగ్గర నుండి కొని అమ్ముతున్న బియ్యం మాఫియా తాను వెనకాలండి మొత్తం నడిపిస్తుంది బొల్లా బ్రహ్మనాయుడు. మీరు కేజీ 10 రూపాయలు కొని 35 రూపాయలకు అమ్మి దోచుకుంటున్నారు. అధికారుల దగ్గర వాటాలు, ఎంఆర్ఓ వసూలు చేసిన దాంతో ఈయనకు వాటా పంపించాలి. పోలీస్ స్టేషన్లో వసూలు చేసింది ఎమ్మెల్యే బొల్లాకి వాటా పంపాలా. ఈ విధంగా అన్ని చోట్ల వాటాలు తీసుకునే బొల్లా బ్రహ్మనాయుడు తెలుగుదేశం నాయకులను విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? తెలుగుదేశం పాలనలో స్వేచ్ఛగా నాయకుల దగ్గర గ్రామ స్థాయిలో కానీ అట్లాగే ఎక్కడ ఎంపీపీల దగ్గరికి, సర్పంచుల దగ్గరికి నేరుగా ప్రజలు వెళ్ళేవాళ్ళు, ఏదైనా పనులుంటే మాట్లాడేవాళ్ళు. అధికార వికేంద్రీకరణ ఉంది తెలుగుదేశం పార్టీ పాలనలో. ఈరోజంతా నియంత పాలన జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా దోపిడీ. ఈరోజు బెల్ట్ షాపుల్లో ఎంఆర్పి రేట్ల కంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 3 రెట్లు ఎక్కువ పెంచాడు రేట్లు. చంద్రబాబు గారి పాలనలో ₹160 రూపాయలు ఉన్నదాన్ని 180 చేశాడు, తర్వాత 200 చేశాడు. దానికి మళ్ళీ ₹50 అదనంగా వసూలు చేస్తున్నారు. మరి ఎవరిని దోచుకుంటున్నారు మీరు? పేదల బలహీనతను అడ్డం పెట్టుకొని బొల్లా బ్రహ్మనాయుడు వాళ్ళకి
వాళ్ళకున్నటువంటి బలహీనతలను అడ్డం పెట్టుకొని పేదల రక్తం తాగుతున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్వార్టర్కి 50 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఊరికి బెల్ట్ షాప్ 10 బెల్ట్ షాపులు పెట్టారు. ఈ నియోజకవర్గంలో 4000 బెల్ట్ షాపులు నడిపిస్తూ ఎక్సైజ్ అధికారులను అడ్డం పెట్టుకొని ప్రతి నెల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. క్వార్టర్కి 50 రూపాయలు వసూలు చేస్తుంది. ఇది బీ ట్యాక్స్, బొల్లా ట్యాక్స్. ప్రజలు మర్చిపోరు. నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన 6 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరాయి. వినుకొండ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీను రాయల్ సమక్షంలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నాగశ్రీను రాయల్ మాట్లాడుతూ జనసేన పార్టీని నమ్మి పార్టీలో చేరిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో కొన్ని గ్రామాలు సైతం జనసేన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని తెలియజేశారు. ఈరోజు మన వినుకొండ జనసేన పార్టీలో మన త్రిపురాపురం నుంచి 6 కుటుంబాలు మన జనసేన పార్టీలోకి చేరడానికి ఎస్సీ కాలనీ నుంచి మన జన సైనికులు పార్టీలో చేరారు. ఎక్కడ వచ్చినా కానీ వైసీపీని ఖాళీ చేసి జనసేనకు చేరడానికి ప్రతి ఒక్కరు కూడా ముందరకు వస్తున్నారు. అందరికి కూడా మంచి ప్రభుత్వం ఏర్పరచుకోవాలని, మంచి పరిపాలన తెచ్చుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. రేపు జనసేన టీడీపీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఆ రోజున అందరికి కూడా మంచి పరిపాలన అందిద్దని తెలుసుకుంటూ వినుకొండ సురేష్ మహల్ రోడ్లో అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా అంగన్వాడీలు పడుకొని నిద్రిస్తున్నట్లు నిరసన తెలిపారు. అలానే వారు మాట్లాడుతూ ఎస్మా గురించి కార్యకర్తలు అందరికీ వివరించారు. బ్రహ్మహస్త్ర ఎస్మా విధించాము అంగన్వాడీల మీద అని చెప్పిన ప్రభుత్వం మరి దానికి అంగన్వాడీలు భయపడలేదని ఇంకా చివరి అస్త్రంగా అధికారులను ఉపయోగించి భయపెట్టి విధులలో జాయిన్ అయ్యేలా చూడాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఏ అంగన్వాడీలకు ఎప్పుడు ఇలానే ఉండాలని, వాళ్ళ జీవితాలలో మార్పు రావాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఎస్మా బ్రహ్మాస్త్రం అయినప్పుడు మేమందరం భయపడి దానిలో జాబ్లో జాయిన్ అయిపోవాలి కదా. ఇలా ఎందుకు మళ్ళీ చేస్తున్నారు? మరి ఇది అవసరం లేదు కదా. ఎస్మాకి భయపడి మేము ఉద్యోగాల్లో జాయిన్ అయిపోవాలి అంటే మీరు తీసుకొచ్చిన జీవో మీద మీకే నమ్మకం లేదా? మీరు తీసుకొచ్చిన జీవో చెల్లదు అని మీ నమ్మకమా? చెల్లదు అనుకుంటేనే కదా మీరు అధికారుల ద్వారా మా మీద ఒత్తిడి తీసుకొచ్చేది. ఇవాళ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు, మీ ఉద్యోగాలు పోతాయి, మీరు వచ్చి జాయిన్ అవ్వండి అని. అంటే మీరు తీసుకొచ్చిన జీవో ఎందుకు పనికిరాంది అని అర్థం. ఎందుకు పనికిరాంది కాబట్టే మీరు ఇవాళ ఆ జీవోకి కూడా వీళ్ళు భయపడలేదు. కనీసము అధికారులన్నా వీళ్ళని జాయిన్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళని రంగంలోకి దింపారు. ఇదేనా మీరు చేసే పని? ఆడపిల్లలు ఇన్ని రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళ సమస్యలు కొంచెం కాకపోతే కొంచెమైనా పట్టించుకుంటే వాళ్ళకి ఈ పరిస్థితి ఉండదు అని చెప్పి మీకు ఒక్క రోజన్నా అనిపిస్తే ఇంత దూరం రాదు కదా సమస్య. 10 డిమాండ్లు పరిష్కరించాము అని చెబుతున్నారు. 10 డిమాండ్లలో మరి గ్రాట్యుటీ ఉంది కదా, మరి అది ఎప్పుడు పరిష్కరించారు? అది పరిష్కరించలేదు కదా. మరి పరిష్కరించనివి కూడా మీ దాంట్లో వేసేసుకుంటున్నారు పరిష్కరించాము అని. అలాగే 11,500 రూపాయల జీతం మేమే ఇచ్చాము అని చెబుతున్నారు. మీరు పెంచింది 1000 రూపాయలే కదా. 10,500 ఆల్రెడీ మేము జీతం తీసుకుంటున్నాము. తీసుకుంటున్న దానికి మీరు ఇచ్చింది 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే దానికి 11,500 అయింది. కానీ మీరు ఇప్పుడు చెప్పేది ఇలా చెబుతున్నారు, మేము 11,500 దాకా పెంచాము, వాళ్ళకి ఇంకా చాలట్లేదు అని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారాలన్నీ దేనికి? ఇవన్నీ అబద్ధ ప్రచారాలు కదా. ఇలాంటి ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా ఏం చేస్తారో చెప్పండి, ఏం చేశారో చెప్పండి. అప్పుడు కూడా జనాలు కూడా నమ్ముతారు. ఎందుకంటే జనాలకి మీరు చెప్పేదానికంటే మేము చెప్పగలం, మేము ఇంకా బాగా చెప్పగలం ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, మేమేం చేయబోతున్నాము అన్నది. కాబట్టి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు వద్దు. అలాగే మీరు 10 సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు. చేసింది 3 సమస్యలు మాత్రమే పరిష్కారం చేశారు. వాటికి కూడా ఇంకా ఫుల్గా జీవోలు రాలేదు. వాటిల్లో కూడా మినీ అంగన్వాడీ సెంటర్స్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చమని అడిగాము, అది కూడా జీవో ఇవ్వలేదు. ఇవాళ మినీ అంగన్వాడీ సెంటర్స్లో ఆయాలు లేరు. టీచరే ఆయా పని టీచర్ పని చేసుకోవాలి, 2 పనులు చేసుకోవాలి. ఆమె పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి, ఆమె వండి పెట్టుకోవాలి, ఆమె పిల్లల్ని దించి రావాలి. ఇలా అన్ని పనులు చేయాలి, మళ్ళీ రికార్డులు రాయాలి, ఫోన్లో వర్క్ చేయాలి. ఇలా మరి ఒక్కళ్ళు చేస్తున్నారే, మరి వాళ్ళకి 7,000 రూపాయల జీతంతో వాళ్ళు ఎంతకాలం అని వాళ్ళు ఇలా బతుకుతారు? ఎంత చాకరీ చేస్తారు వాళ్ళది? కాబట్టి ఇలాంటివన్నీ అబద్ధపు ప్రచారాలు చేయకుండా మీరు కనీసము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి మా సమస్యకి ఏదో ఒక పరిష్కారం చూపించండి. పరిష్కారం చూపించండి మేము మాత్రం ఈ సమ్మెలోంచి బయటికి వెళ్ళడం అనేది జరగదు. ఇంకా ముందు ఇంకా గట్టి ప్రయత్నాలు చేస్తాము. మా సమ్మెను ఇంకా ఉధృతం చేసే ప్రయత్నం చేస్తాను తప్పితే సమ్మెలో నుంచి వెనక్కి పోవడం మాత్రం జరగదు.
నా పేరు లక్ష్మీ ప్రసన్న, CITU అంగన్వాడీ జిల్లా కోశాధికారి. సార్ మేము పోయిన నెల డిసెంబర్ 12వ తారీఖు నుంచి చేస్తున్నాం సార్ ధర్నా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 28వ రోజు. మొన్న శనివారం రోజు మిట్ట మధ్యాహ్నం 1 గంట దాటాక ఎస్మా చట్టం అనేది ఒకటి పెట్టారు, జీవో నెంబర్ 2 అంట. దాని ప్రకారం అన్నారు జీతం పెంచడానికి ఏమో గౌరవ వేతనం అంటున్నారు. ఈ జీవోలు అమలు చేయడానికి ప్లస్ ఎస్మా చట్టాలు అమలు చేయడానికి మేము దేని కిందకు వర్తిస్తామో చెప్పండి దయచేసి. తర్వాత వచ్చేసి 28 రోజుల నుంచి చేస్తున్నా ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. ఎస్మా చట్టం ఇస్తున్నాము, ఇంకా ఉద్యోగాలు పోయినాయి అంటున్నారు. కొన్ని చరిత్రను సృష్టిస్తాంగా వీళ్ళ హయాంలో ఇన్ని ఉద్యోగాలు పోయినాయి అనేది. మేమేం తప్పు చేయట్లేదు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. ఫస్ట్ మేము చేరినప్పుడు 2002 500, ఇప్పుడు 11,500. ఏ సమ్మెలు చేసి మేము జీతాలు పెంచుకున్నాం తప్ప ఏ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని పిలిచే జీతాలు అనేది పెంచలేదు. ప్రతిసారి మేము సమ్మె చేయడం, ఉద్యమాలు చేయడం, దాని ద్వారా మా జీతాలు అనేది పెరగటం. మరి మీరు కూడా కొద్దిగా స్పందన అనేది రావచ్చు కదా, లేదా పెంచడం వీల్లేదన్నారు. ఇదిగో ఈ నెలలో పెంచుతాం, ఆ నెలలో పెంచుతాం, కరెక్ట్గా మా జీవాన్ని పాస్ చేయండి, దాని ప్రకారం మేము డ్రాప్ అయిపోతాం కదా. అదా చేయకపోతే అంతకు వచ్చిన వాళ్ళని చెప్తుంటారు. అందుకని దయచేసి మా మీద దయ ఉంచి మా సమ్మె విరమించేటట్టు చేయండి. మేము అడుగు ఎస్మా చట్టాలు భయపడడం, జీవో నెంబర్ 2 భయపడం. ఏ జరిగితే అది మాకు ఇష్టమే, తగ్గే ప్రసక్తే లేదు. చైన్ స్నాచింగ్ కి పాల్పడిన వ్యక్తిని గుంటూరు పట్టాయిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టాయిపురం CI వీరేంద్రబాబు తెలిపిన వివరాల మేరకు సైదాబాబు అనే వ్యక్తిని ఓ పెళ్లి ఫంక్షన్లో 129 గ్రాముల చైన్ కాజేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అతని వద్ద నుండి 129 గ్రాముల చైన్ ను రికవరీ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. దొంగలను పట్టుకొని చైన్ రికవరీ చేసిన పోలీసులను జిల్లా ఎస్పీతో పాటు DSP ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత 4 రోజుల క్రితం జరిగినటువంటి దొంగతనం కేసులో దొంగతనం చేసినటువంటి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. పట్టాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి సిద్ధార్థ గార్డెన్స్లో మొన్న 4వ తేదీ ఒక వివాహ వేడుకలో సుమారు 129 గ్రాముల బంగారు నెక్లెస్ ఉన్నటువంటి బ్యాగ్ని తీసుకొని వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి నెక్లెస్ని దొంగతనం చేసి మళ్ళీ బ్యాగ్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి డాక్టర్ శ్రీనివాసరావు అనే ఒక కంప్లైనెంట్ మా స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము కేసు నమోదు చేసి దర్యాప్తులో చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, తర్వాత మ్యారేజ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని వాటిని వెరిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి విజువల్స్ ద్వారా ఆ యొక్క సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ఐడెంటిఫై చేసినటువంటి ముద్దాయిని వివరాలు అవన్నీ కూడా మేము మా యొక్క రహస్య ఇన్ఫార్మెంట్ల ద్వారా, తర్వాత మా యొక్క టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా వాటిని ఐడెంటిఫై చేసి అతన్ని నిన్న మా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి SI విజయ్ కుమారు మరియు వారి సిబ్బంది ఏక్నాథ్, హెడ్ కానిస్టేబుల్ బాలాజీ, తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్, కోటేశ్వరరావు, రాము, విశ్వేశ్వరరావు, నారాయణ మరియు స్టేషన్ సిబ్బంది శేఖరు, తర్వాత కోటి, వీళ్ళందరూ కూడా కలిసి టీమ్గా ఫామ్ అయిపోయి ఇతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా అతను నేరం ఒప్పుకోలు చేయడం జరిగింది. ఒప్పుకోలు చేసిన తర్వాత చేసినటువంటి అతను యొక్క రికవరీ ప్రాపర్టీ ఏదైతుందో 120 గ్రామ్స్ విలువ ఉన్నటువంటి నెక్లెస్ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో ఆ సస్పెక్ట్ ఎవరనేది మేము ఫస్ట్ వెరిఫై చేసుకుంటా ఉంటే మాకు ఇక్కడ ఎవరు ఓల్డ్ అఫెండర్లు ఎవరు తగలలేదు, న్యూ అఫెండర్ అవ్వడం జరిగింది. దాన్ని మేము టెక్నికల్గా వెరిఫై చేసుకుంటే అతని పూర్తి వివరాలు వచ్చేసి షేక్ సైదు బాబు అలియాస్ సైదా. అతను 39 సంవత్సరాలు ఉంటుంది, కులము దూదేకుల. ఇక్కడ అతను యాక్చువల్గా మల్లికార్జునరావుపేటలో రెంట్ హౌస్లో ఉంటున్నాడు. వాళ్ళ యొక్క సొంత విలేజ్ వచ్చేసి నగరాల లిమిట్స్. అయితే ఇక్కడ ఉండి అతను ఈ మార్బుల్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ దొంగతనం చేయాలని నిర్ణయించుకొని దొంగతనం చేశాడని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా అతన్ని ఈరోజు మా SI విజయ్ కుమారు మరి సిబ్బంది, IT కోర్టు సిబ్బంది సహాయంతో అతన్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపెడుతున్నాం. అలాగే ఈ కేసుని మా గౌరవ SP గారు చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మా ఆరిఫ్ ఆఫీసర్, మా DSP గారి పర్యవేక్షణలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి వితిన్ 3 డేస్లోనే డేట్ చేసి ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి అతని నుంచి ప్రాపర్టీ రికవర్ జరిగింది. వారు మా యొక్క సిబ్బందిని కూడా
మా ఎస్పీ గారు మరియు మా గౌరవ డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి గారు అందరూ కూడా అభినందించడం జరిగింది. డాక్టర్ పారా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత డాక్టర్ పారా లక్ష్మయ్యను పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవితో పాటు పాల్గొన్న డాక్టర్ పారా లక్ష్మయ్య మాట్లాడుతూ త్వరలో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరతారని ఆయన వెల్లడించారు. డాక్టర్ లక్ష్మయ్య గారు నాకు మంచి మిత్రులు. వారు గవర్నమెంట్ సర్వీసుల్లో పద్మావతి యూనివర్సిటీలో ఓఎస్డీగా చేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వారు రావడం చాలా ఆనందం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాలని వారిని స్వాగతిస్తున్నా. ఈ ప్రాంతం నూజెండ మండలం మన పారా లక్ష్మయ్య గారిది. డాక్టర్ లక్ష్మయ్య గారు కొండ నియోజకవర్గం గవర్నమెంట్ సర్వీసులో అనేక సంవత్సరాలు గవర్నమెంట్ సర్వీసులో చేశారు. మన వినుకొండ ప్రాంతంలో కూడా ఎంపీడీఓగా చేశారు. పద్మావతి యూనివర్సిటీలో ఓఎస్డీగా చేశారు. లక్ష్మయ్య ఐఏఎస్ కోచింగ్ అకాడమీ నడిపిస్తున్నారు. ఢిల్లీలోను, తిరుపతిలోను, విజయవాడలోను సెంటర్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి. అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు ఈరోజు దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఆయన ఇన్స్టిట్యూట్ నుండి వేలాది మంది ఐఏఎస్ ఐపీఎస్లు లక్ష్మయ్య గారి అకాడమీలో ఐఏఎస్ అకాడమీలో చదువుకొని ఈరోజు మంచి సేవలు అందిస్తున్నారు. ఈ విధంగా మంచి ఐఏఎస్ నడిపిస్తున్నటువంటి డాక్టర్ పారా లక్ష్మయ్య గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వారు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు కాబట్టి వారి సేవలు తెలుగుదేశం పార్టీలో ఉండాలని, పార్టీ అభివృద్ధి కోసం వారు కృషి చేయాలని చెప్పేసి నేను స్వాగతిస్తున్నాను. పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు గారికి, ఇతర పెద్దలకు, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నన్ను పార్టీలోకి ఆహ్వానించడం ఉద్భవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాను. వారి యొక్క ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తొందరలో పార్టీలో కూడా చేరుతున్నాను. ఇక్కడ గత 1.5 year క్రితం నేను రిజైన్ చేయడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో నేను అబ్జర్వ్ చేస్తూ అన్ని విధాల ఈ ప్రభుత్వం విఫలమైంది అని నాకు పూర్తిగా అర్థమైంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పారిశుద్ధ్య కార్మికులు మనందరినీ ఆరోగ్యవంతంగా ఉంచడానికి తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు పారిశుద్ధ్య కార్మికులు. అటు గ్రామాల్లో కానివ్వండి, లేకపోతే పట్టణాల్లో కానివ్వండి. వాళ్ళని సరిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయినా కూడా వాళ్ళని కూడా గాలికి వదిలేశారు. మరి అంగన్వాడీ కార్యకర్తలు శిశు మరణాల రేటు తగ్గాలన్నా, ప్రసూతి మరణాల రేటు తగ్గాలన్నా, పిల్లలు బడికి రావాలన్నా, ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా, అది అధికారిక కార్యక్రమం కానివ్వండి, అనధికారిక కార్యక్రమం కానివ్వండి, అంగన్వాడీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు లేకుండా ఏ ప్రభుత్వ కార్యక్రమం గ్రామాల్లో జరగదు. మరి భారత రాజ్యాంగంలో 45వ ఆర్టికల్ ప్రకారంగా పనికి సమానమైనటువంటి పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వాలి అని అంటే, ప్రభుత్వం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా రాష్ట్రాల కన్నా ఉన్నతంగానే జీతాలు ఇస్తానని చెప్పి మరి సుప్రీంకోర్టు సాక్షాత్తు మరి భారత రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది, కనీసం 26,000 రూపాయలు జీతం ఉంటే కానీ ఒక భార్య, భర్త, పిల్లలు సమంగా బ్రతకడానికి అవసరం అని చెప్పి మరి వాటన్నింటినీ కూడా విస్మరించి ఈరోజు వాళ్ళని కూడా బజార్కి ఇచ్చినటువంటి పరిస్థితి. మా గ్రామంలో, మా నూజెండ్ల మండలంలో ఒక పిహెచ్సి కోసం ఆయన వాళ్ళు స్థలాన్ని కేటాయించి ఆ డిఎంహెచ్ఓ గారిని నేను ఒక 60 డజన్ సార్లు కలిశాను. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి నా స్టూడెంట్. ఆయన పాండిచ్చేరిలో ఇప్పుడు మన గోవాలో ఇండస్ట్రీస్ ఎండీగా ఉన్నారు. ఆ చనువుతో ఆమెను నేను కలిశాను. ఏమా మా పిహెచ్సి సెంటరు ఎందుకు ఇంకా మొదలు పెట్టలేదు, అది ఎప్పుడో మీరు టెండర్స్ వేశారు కదా అని అంటే, సార్ ఇప్పుడు 4 సార్లు టెండర్స్ వేయటం జరిగింది, ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా కట్టడానికి ముందుకు రావట్లేదు అని చెప్పి. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటండి. నేను ఇక్కడ శావల్యాపురం మండలంలో ఎండిఓగా పనిచేశాను. అట్లానే ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజీవ్ విద్యా మిషన్ పనిచేశాను. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్గా పనిచేశాను. అనేక రకాలైనటువంటి డిఆర్డిఏలో నేను డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెలుగులో పనిచేశాను. ఏపీ డిపిఏపీలో పనిచేశాను. ఇన్ని గవర్నమెంట్ దీంట్లో పనిచేశాను. ఎప్పుడు కూడాను
మాకు ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి, మాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి అని చెప్పి కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి నేపథ్యాన్ని వదిలిపెట్టేసి ఈరోజు కాంట్రాక్ట్ ఇస్తున్నాము అని అంటే పారిపోయేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది. కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోయారు, పారిశుద్ధ కార్మికులు బెంబేలెత్తిపోతున్నారు, అంగన్వాడీ కార్యకర్తలు బెంబేలెత్తిపోతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అటు గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ, మరి వార్డు మెంబర్లు కావచ్చు, పంచాయతీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఏ ఒక్కరికి కూడాను పని పాట అనేటువంటిది లేదు. ఎందుకనంటే వాళ్ళని ఎవ్వరిని పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. పూర్తిగా కేంద్రీకృతమైనటువంటి ప్రభుత్వం. ఇక్కడ మనకు 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ 1992వ సంవత్సరంలో చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రజల వద్దకు పాలన అందించాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయంకృతంతో అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి చేసినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు కేవలము వాలంటీర్ల వ్యవస్థ, సీఎం వ్యవస్థ తప్ప మధ్యలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని నాశనం చేసినటువంటి ప్రభుత్వం. రాష్ట్రానికి గంజాయి రాష్ట్రంగా మార్చారని తెలుగుదేశం పార్టీ నేతలు కోవెలపూడి రవీంద్రబాబు, తెనాలి శ్రావణ్ కుమార్లు అన్నారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని, యువత భవితను ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమ రాజ్యమని ప్రచారం చేసుకుంటుందని, సంక్షేమ రాజ్యం కాదు సంక్షోభ రాజ్యం అని విమర్శించారు. అన్ని వర్గాలని మోసం చేశాడు. సోదరులు చెప్పినట్టుగా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. యువత కళలు నిర్వీర్యమైపోయాయి. జగన్ ఎమ్మెల్యేలే జగన్ని నమ్మే పరిస్థితి లేదు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ చెప్పిన మాట చేయడంతే, చెప్తాడు కానీ చేయడు అనేది నిర్ధారణ అయిపోయింది ఈ రాష్ట్రంలో. మొట్టమొదటిగా చూసుకుంటే రైతాంగ సోదరులు ఒకసారి ఆలోచిస్తున్నారు. ఇటీవల మిగ్జామ్ తుఫాన్ వచ్చింది, తడిసిపోయింది ధాన్యం అంతా, వివిధ పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. రైతులను పరామర్శించకపోగా తడిసిన ధాన్యం కొనే దిక్కు లేదు, ఇతర పంటలకి పరిహారం అందించే పరిస్థితి లేదు, అసలు ఎన్యూమరేషనే చేయలేదు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించేదాకా ఎన్యూమరేషన్ చేయాలనే ఆలోచనే లేదు. గడిచిన 4.5 సంవత్సరాల మీద ఈ జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా అన్ని వర్గాలని నాశనం చేశాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముందు మేము పట్టణం భాగంలో ఇన్ఛార్జిగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క అర్బన్ ఏరియాలో ముఖ్యంగా యువత భవిత గురించి మీకు చెప్పదలుచుకున్నాను. యువతని ఒక గంజాయి రాష్ట్రంగా మార్చాడు. గంజాయి అలవాట్లు చేసి గంజాయిని విజయనగరం, అరకు దగ్గర నుంచి తెచ్చి ఇక్కడ అమ్మడం మొదలుపెట్టాడు. యువత అంతా కూడా చాలా వరకు ఈ యొక్క జగన్ ప్రభుత్వం వలన గంజాయి బానిసలు అయ్యారు. అట్లాగే ఒక్క డిఎస్సికి కూడా దిక్కులేదు ఈ రాష్ట్రంలో. మేము 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పాడు. ఒక ఉద్యోగం కానీ ఒక ఉపాధి కానీ ఈ రాష్ట్రంలో లేదు. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువగా ఎవరైనా బాధితులు అంటే యువత. యువత అందరూ కూడా ఆయన యొక్క బాధన తర్వాత బారిపడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, వాళ్ళకి ఏమి కొత్తగా తెచ్చిన పరిశ్రమలు లేవు. ఏదన్నా మన ఎంపీ గారు లాంటి వాళ్ళు అమర్ రాజా లాంటి ఈయన పెడితే పరిశ్రమలు అవి కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టి తెలంగాణకు పోయేటట్టుగా మాఫియాతో భయపెట్టించాడు. అవన్నీ కూడా మనం చూసాం. బీసీ చైతన్య రథాలను గుంటూరు టీడీపీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, బీసీలను అడ్డుపెట్టుకొని అధికారాల్లోకి వస్తున్న నాయకులందరూ బీసీలను ఉపయోగిస్తున్నారని, బీసీలను ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ నామమాత్రంగా చేసిందని, నిధులు మళ్లించి బీసీ కార్పొరేషన్లో బీసీలు కూడా లేకుండా చేసిందన్నారు. రాష్ట్రంలో బీసీలను చైతన్యం కల్పించే విధంగా గ్రామాలకు టీడీపీ చైతన్య రథాలు ప్రారంభిస్తున్నామని, గ్రామంలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెలిసే విధంగా చైతన్య రథాలు దోహదపడతాయని వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగాపడని వర్గం అంటూ ఏదీ లేదు. అందులో ఎక్కువగా నష్టపోయిన వర్గం బీసీలు. దాదాపు 62 మందికి పైగా హత్యగావించబడ్డారు. దాదాపు 670 మంది పైన అక్రమ కేసులు బనాయించి చాలా రకాలుగా హింసించారు. బీసీలు ఆర్థికంగా పరిపుష్టి కావడానికి కోసం ఉపయోగపడే బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. అంతేకాకుండా ఎవరికి కూడా స్వయం ఉపాధి పథకాలు అమలు కాబడలేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆదరణ పథకం పెద్ద ఎత్తున లబ్ధి చేకూరింది బీసీల యొక్క అభివృద్ధి కోసం. ఏ వర్గం కూడా లబ్ధి పొందల. 56 కార్పొరేషన్లు పెట్టి వాటికి విధులు లేవు, నిధులు లేవు. వాళ్ళకి అసలు సరైన ఆఫీసే లేదు. ఒక్క బీసీ కూడా ఎవరు కూడా ఉపయోగపడిన సందర్భం కూడా లేదు. కావున తెలుగుదేశం పార్టీ జైహో బీసీ గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని, బీసీలు బలహీనులు కాదు బలవంతులనే ఉద్దేశాన్ని చాటి చెప్పాలని, మోసగించబడ్డ బీసీ వర్గాలు తిరగబడి తిరిగి జగన్మోహన్ రెడ్డిని వెనక్కి పంపించేసి తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి వస్తున్నారు కాబట్టి వీరిద్దరు నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో జైహో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో లాంచ్ చేశారు. ఇక జిల్లా స్థాయిలో పార్లమెంటు పరిధిలో రెండు వెహికల్స్ని తయారు చేసుకొని ప్రచార రథాలను తయారు చేసుకున్నాం. అది ఇద్దరు ముఖ్యంగా నాయకులు డొనేట్ చేశారు. డాక్టర్ శేషయ్య గారు, అదేవిధంగా మల్లె ఈశ్వరరావు గారు ఇద్దరు కలిసి బీసీలను చైతన్యపరచడానికి తెలుగుదేశం జనసేన సంయుక్తంగా కలిసిమెలిసి పనిచేసే అందులో భాగంగానే జైహో బీసీ కార్యక్రమానికి మండలాలు తిరిగి బీసీలు దగాబడ్డ బీసీలు ఏ రకంగా పైకి రావాలి, ఏ రకంగా ఆదుకోవాలనే అంశాలని తెలుగుదేశంతో పాటు కలిసి నడవటానికి ఈ కార్యక్రమం చేపట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని యాజమాన్యాలకు ఆదేశాలు ఇస్తున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 19న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవులు కావడంతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఊళ్లకు వెళ్లే వారితో రద్దీగా మారింది. గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా వినుకొండ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ప్రభుత్వం మొండి వైఖరి నిరసనగా మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసనగా మున్సిపల్ కార్మికులు పట్టణంలో ప్రధాన వీధుల్లో భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులు న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వానికి చెప్పి సమ్మెలోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇంతవరకు వాళ్ళు పిలిచి కనీసం చర్చలు కూడా విఫలం చెందింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి కేసీఆర్ని పరీక్షించడానికి అయితే టైం దొరికింది, కానీ ఒక గంట మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందారు. దానికి నిరసనగా ఈరోజు మున్సిపల్ కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహించడానికి బయలుదేరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సత్తెనపల్లిలో టీడీపీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పురుషుల కబడ్డీ పోటీలను ప్రారంభించారు. విద్యా కేంద్రం కాలేజీలో కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ప్రారంభించి కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు.
వినుకొండ ఎన్ఎస్పి కాలనీ నందుగల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల 10వ తరగతి విద్యార్థినులకు గంగినేని ఫౌండేషన్ అధినేత గంగినేని రాఘవ చేతుల మీదుగా 10వ తరగతి మోడల్ టెస్ట్ పేపర్స్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదివే అన్నిటికీ మూలం, చదివే మూడవ నేత్రమని, ఆడపిల్లలు అన్ని విభాగాలు ముందుండాలని, అలానే చదువులో కూడా ముందు ఉండాలని 10వ తరగతి విద్యార్థులకు రానున్న కామన్ పరీక్షల్లో పట్టుదలతో చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆయన కోరారు. ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో 34వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త త్రిబులార్ మోడులర్ ఇండస్ట్రీస్ అధినేత కొల్లి రామారావు కుమార్తె రేణుశ్రీ చౌదరి పుట్టినరోజు సందర్భంగా 34వ రోజు ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మరియు మండలంలోని ప్రతి గ్రామంలో మెడికల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాత కొల్లి రామారావుని పలువురు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యాన్ని సేఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు సేఫ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రంకు చెందిన మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 5 రకాల 165 బాటిల్స్తో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సుమారు వీటి విలువ 1,60,000 రూపాయలు ఉంటుందని వివరించారు. అక్రమ మద్యం అమ్మే వారిపై పోలీసులు నిఘా ఉంటుందని పేర్కొన్నారు. మన గుంటూరు 2 సబ్ ఇన్స్పెక్టర్ గారు సిఐ గారు అయినటువంటి కర్ణ గారికి రాబడిన సమాచారం మేరకు మరి ఈ యొక్క లిక్కర్ ఏదైతే ఎన్డీపీఎల్ లిక్కర్ అవుట్ ఆఫ్ ది స్టేట్ నుంచి వస్తుందో దాని మీద వారికి వచ్చిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందిని ఎస్ఐ గారిని ఇద్దరు ఎస్ఐస్ తర్వాత స్టాఫ్ను కూడాను అలాగే మహిళా సిబ్బందిని కూడా వెంటబెట్టుకొని ఈ నగరాల ఏరియాలో ఉండేటువంటి పట్టాభిరామ సీతారామపురం ఆ ఏరియాలో ఒక వెంకటరావు గారు ఉంటారు పాలెపు రామ్మోహన్ అనే అతని ఇంటి దగ్గర లిక్కర్ ఉందనేటువంటి సమాచారం పక్కా సమాచారం మేరకు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటి దగ్గర అతను అప్పటికే మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని ఇతను వెంటనే సరౌండ్ చేసి అతను క్యాచ్ చేయడంతో వెహికల్లో ఉన్నటువంటి మోటార్ సైకిల్లో ఏవైతే చెక్ చేయడంతో మొత్తం 13 ఫుల్ బాటిల్స్ దొరికినాయి. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని ఇంకా ఏమైనా ఉన్నాయి అనే దాని మీద విచారణ జరపడంతో తన దగ్గర ఇంకా ఉన్నట్టుగా ఒప్పుకొని వాటిని సెర్చ్లో చూపించడం జరిగింది. ఆ ఇంట్లో అతను స్టెయిర్ కేస్ ఏదైతే ఉందో ఆ స్టెయిర్ కేస్ ఎక్కే కాడ ఆ లోపలికి హెడెన్గా ఎవరికి కనపడకుండా ఉండేలాగా దాచిపెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా బయటకు తీసి కౌంట్ చేయడంతో ఇప్పుడు వీటిలో మొత్తం ఆల్ టుగెదర్ ఆల్ బ్రాండ్స్ ఏవైతే మొత్తం 5 రకాలైన బ్రాండ్ నుండి 165 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి. వాటిలో మ్యాన్షన్ హౌస్ ఎక్సో బ్రాండీ అనేది 750 ml మొత్తం 136 బాటిల్స్, అలాగే బ్లెండర్ స్ప్రైడ్ రేర్ బాటిల్స్ ఇవి 5 బాటిల్స్, ఇది ప్రీమియం విస్కీ అది. అలాగే రాయల్ స్టాగ్ విస్కీ 750 ml 8 బాటిల్స్, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఈ ఒక 14 బాటిల్స్, ఆల్ టుగెదర్ 165 బాటిల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం 124 లీటర్ల దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ కూడాను ఆ లేబుల్స్ని వాటిని పరిశీలించిన మీద తెలంగాణ స్టేట్ నుంచి రాబడినటువంటి మన రాష్ట్రంలోకి రాబడినటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా వీటిని గుర్తించడం, అలాగే మోటార్ సైకిల్ ఏదైతే దీన్ని ఉపయోగించున్నాడో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించాడో ఆ మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్గా వీటి యొక్క కాస్ట్ వచ్చేసి లిక్కర్ వరకు 1,60,000 వరకు ఉంటుంది. అలాగే మోటార్ సైకిల్ కాస్ట్ కూడా ఒక 20,000 రూపాయలు ఉంటుంది. మొత్తం ఆల్ టుగెదర్ ఈ రైల్లో పట్టుబడినటువంటి టోటల్ మాల్ అంతా కలిపి 1,80,000 మాల్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ టీంని ఏదైతే మన ఇన్స్పెక్టర్ సిఐ గారు గుంటూరు 2 సబ్ సిఐ గారు కర్ణ గారును వారి యొక్క టీం ఎస్ఐస్ అలాగే కానిస్టేబుల్స్ మహిళా సిబ్బంది
వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ జరిగింది. వీళ్ళందరినీ కూడాను మరి ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మరి ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే, నేను కూడా రీసెంట్గా సెబ్ అడిషనల్ ఎస్పీగా మరి గుంటూరు జిల్లాకు రావడం జరిగింది. వచ్చిన వెంటనే మన అధికారులందరిని కూడాను పిలిపించుకొని అందరికి కూడాను ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలా తెలియజేసి ఎక్కడికక్కడికి సమాచారాలను సేకరించుకోమని, కమింగ్ ఎలక్షన్ల దృష్ట్యా కానీ, కమింగ్ ఫెస్టివల్ దృష్ట్యా కానీ ఎక్కువగా లిక్కర్ బయట రాష్ట్రాల నుంచి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మన సిబ్బంది అందరికి కూడా తెలియజేశాం. అందులో మొట్టమొదటిగా కరుణ గారు మరి ఈ యాక్టివిటీని ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసి మరి చాకచక్యంగా మరి కమిట్మెంట్తో వర్క్ చేసి ఇన్ని బాటిల్స్ని పట్టుకున్నందుకు గాను ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఇది పై అధికారుల దృష్టిలో కూడా పెట్టి వీళ్ళకి తగినట్టుగా రివార్డ్స్ వచ్చేలాగా కూడాను మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అవన్నీ కూడాను పరిశీలిస్తూ ఉన్నామండి. ఇతని మీద ఇంతకుముందు ఏమన్నాయో అనేది కూడా దర్యాప్తులో వాటిని కూడా ముందుకు తీసుకొస్తాం. అలాగే ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, ఎవరెవరికి సేల్ చేస్తున్నారు అనేది కూడా తీసుకొని ఇక మీద ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మా తరఫు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తాం. వినుకోనండి సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.